ఓకే, హిమాలయన్ మౌంటైన్స్లో వన్ ఈజ్ ట్రాన్స్ హిమాలయన్ జోన్ అన్నాం. ఫస్ట్ చెప్పినట్టు ట్రాన్స్ హిమాలయన్ జోన్ చెప్పాను కదమ్మా. దానికి సంబంధించి హిమాద్రి చెప్పానా, హిమాచల్ చెప్పాను, హిల్ స్టేషన్స్ అవన్నీ చెప్పాను కదా, శివాలిక్ కూడా చెప్పాను, ఇమేజ్ వేసి చూపించానుగా, బంగర్, ఖదర్, టెరాయని ఇలా చెప్పాను. ఓకే, అవన్నీ కూడా మొత్తం డిస్కషన్ చేసినట్టే లెక్క. ఎస్, ఇప్పుడు ఏం డిస్కషన్ చేయాలంటే నెక్స్ట్ థింగ్ ఈస్ హిమాలయన్ మౌంటైన్స్ తర్వాత ఐలాండ్స్ అని రాసుకోండి మా. ఐలాండ్స్, దీవులు, దీవులకు సంబంధించిన అంశాలు ఐలాండ్స్ అంటున్నాం. ఐలాండ్స్, దీవులు. ఈ దీవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. ఐలాండ్స్, దీవుల్లో అసలు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కషన్ చేయాలంటే అసలు ఏంటి సార్ ఐలాండ్ అంటే ఏంటి సార్ అనేది తెలియాలి మీకు. ఫస్ట్ ఏం తెలియాలమ్మా మీకు, ఐలాండ్ అంటే ఏంటి అనేది డిస్కషన్ చేయాలి మనం. ఐలాండ్ అంటున్నాం. ఐలాండ్ అంటే ఏంటో ఒకసారి చూడండి. ఐలాండ్ అంటే ఓకేనా, వాట్స్ యువర్ నేమ్? నిషిద్, కమింగ్ ఫ్రమ్ పార్చిగుట్ట. గుడ్ గుడ్. ఐలాండ్స్ అంటున్నాం ఓకేనమ్మా. ఐలాండ్స్, ఐలాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే అసలు వాట్ ఈజ్ మీన్ బై ఐలాండ్? బేసికలీ ఐలాండ్ అంటే ఏంటంటే ద టర్మ్ ఐలాండ్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ ద ల్యాండ్ పార్ట్. ద ల్యాండ్ పార్ట్ సరౌండెడ్ బై, ద ల్యాండ్ పార్ట్ ఈజ్ సరౌండెడ్ బై ఆల్ సైడ్స్ వాటర్. అన్ని వైపులా నీటి చేత ఆవరించబడి ఉండటం. ద ల్యాండ్ పార్ట్ సరౌండెడ్ బై ఆల్ సైడ్స్ వాటర్ అంటున్నాం. The land part surrounded by all sides water, that is called as a island. Yes, okay. The land part surrounded by all sides water, that is called as a island. అది మనం ఐలాండ్ గా డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి వాట్ ఈస్ మీన్డ్ బై ఐలాండ్? ఐలాండ్ ఈజ్ నథింగ్ బట్ సార్ ద ల్యాండ్ పార్ట్ ఈజ్ సరౌండెడ్ బై ఆల్ సైడ్స్ వాటర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐలాండ్. ద ల్యాండ్ పార్ట్ సరౌండెడ్ బై ఆల్ సైడ్స్ వాటర్ అంటే అన్ని వైపులా నీటి చేత ఆవరించబడిన భూభాగం. ద ల్యాండ్ పార్ట్ ఈజ్ సరౌండెడ్ బై ఆల్ సైడ్స్ వాటర్. అన్ని వైపులా వాటర్ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది ల్యాండ్. దాన్ని మనం ఏమంటామా? ఐలాండ్ అంటాం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే సార్ మరి ఇది బాగానే ఉంది, నెక్స్ట్ మరి ఐలాండ్స్ అంటే ఇది ఇలా విషయాలు చెప్పినప్పుడు ఇంకొక విషయం చెప్పండి సార్ అంటారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఐలాండ్ ఈజ్ నథింగ్ బట్ ద ల్యాండ్ పార్ట్ ఈజ్ సరౌండెడ్ బై ఆల్ సైడ్స్ వాటర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐలాండ్ అని. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఐలాండ్ అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఒక్కో దగ్గర చాలా దీవులు ఉంటాయి, దాన్ని ఏమంటారో ఒకసారి చూద్దాం. కాబట్టి బేసికల్గా చెప్పాలంటే ఆర్చిపెలాగో, ఆర్చిపెలాగో అంటున్నాం. ఆర్చిపెలాగో అంటే చూడండి ఇక్కడ ఆర్చిపెలాగో. వాట్ ఈజ్ మీన్డ్ బై ఆర్చిపెలాగో? Archipelago is nothing but a group of islands is known as archipelago. సార్ జనరల్గా ఇది ఎలా ఉంటుందంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటే అనేక దీవుల సముదాయం. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్చిపెలాగో. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్చిపెలాగో. ఆ పాయింట్ రాసుకున్నాం. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్చిపెలాగో. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, దీవుల యొక్క సముదాయం. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్చిపెలాగో అని. ఎస్. మరి వరల్డ్లో ద లార్జెస్ట్ ఆర్చిపెలాగో ఇన్ ద వరల్డ్ సార్ అని క్వశ్చన్. ద లార్జెస్ట్ ఆర్చిపెలాగో ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్చిపెలాగో. ద లార్జెస్ట్ ఆర్చిపెలాగో ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో ఏది అని క్వశ్చన్ అడిగినప్పుడు ద లార్జెస్ట్ ఆర్చిపెలాగో ఇన్ ద వరల్డ్ ఈస్, దట్ ఈస్ ఇండోనేషియా. మీరందరూ కూడా వినే ఉంటారు ఇండోనేషియా గురించి, విన్నారా? ఇండోనేషియా అనేది, ఇండోనేషియా ఈజ్ ద లార్జెస్ట్ ఆర్చిపెలాగో ఇన్ ద వరల్డ్. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లార్జెస్ట్ ఆర్చిపెలాగో ఇన్ ద వరల్డ్ అంటే జనరల్లీ ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, దట్స్ వై ఇట్ ఈస్ ద కాల్డ్ యాజ్ ద లార్జెస్ట్ ఆర్చిపెలాగో ఇన్ ద వరల్డ్. Sir, how many islands are located here?
ఎన్ని దీవుల యొక్క సముదాయం ఇది ఇండోనేషియా అంటారు. ఇండోనేషియా అనేది ఎన్ని దీవుల యొక్క సముదాయం అంటే more than 13,000 islands, more than 13,500 islands are located here. 13,500 పైబడి దీవుల యొక్క సముదాయమే ఇండోనేషియా. more than 13,500 islands are located here. 13,500 పైబడి దీవుల యొక్క సముదాయమే ఈ యొక్క ఇండోనేషియా అంటుంది. more than 13,500 islands. ఓకేనమ్మా, క్లియర్? ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐలాండ్స్ అంటే ఇలా విషయాలు చెప్పాం. మరి ఇక్కడ గ్రీన్లాండ్ అంటున్నా. గ్రీన్లాండ్. సార్ వై గ్రీన్లాండ్? గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద దీవి దీనికి వస్తున్నాడు. ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని అతిపెద్ద దీవిగా మనం చెప్పుకుంటాం. ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద దీవి ఏదంటే గ్రీన్లాండ్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ఎస్, ఓకే. నౌ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్, ఎవరి ఆధ్వర్యంలో ఉంది, ఎవరి కంట్రోల్లో ఉంటుంది ఇది అంటే గ్రీన్లాండ్ అనేది. నౌ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డెన్మార్క్. డెన్మార్క్ దేశం యొక్క అధీనంలో ఉంది. డెన్మార్క్ ఎవరి అధీనంలో ఉంది? ఇది డెన్మార్క్ కంట్రీ అధీనంలో ఉంటుంది ఈ యొక్క గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డెన్మార్క్. డెన్మార్క్ దేశం యొక్క అధీనంలో ఉంది ఈ యొక్క గ్రీన్లాండ్ అనేది. ఓకేనా? ఎస్. ఈ యొక్క గ్రీన్లాండ్ వచ్చేసి లొకేషన్ ఎక్కడ సార్ అని ఒక చిన్న పాయింట్ చూడండి మా, వెరీ 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 ఇంపార్టెంట్. లొకేషన్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, ఎక్కడుంది ఇది? జనరల్గా బేసిక్గా చెప్పాలంటే ఇట్ ఈస్ లొకేషన్ ఎక్కడ అంటే ఇట్ ఈస్ లొకేటెడ్, ఇట్ లైస్ బిట్వీన్ యూరోపియన్ కాంటినెంట్ అండ్ నార్త్ అమెరికా. యూరప్ అండ్ నార్త్ అమెరికా. యూరప్కి నార్త్ అమెరికాకి మధ్యలో ఉంటుంది. ఇట్ లై బిట్వీన్ యూరప్ అండ్ నార్త్ అమెరికన్ కాంటినెంట్. నార్త్ అమెరికాకు యూరప్కి మధ్యలో ఉండేదే ఈ యొక్క గ్రీన్లాండ్ అనేది. గ్రీన్లాండ్ అనేది ఇట్ లై బిట్వీన్ యూరప్ అండ్ నార్త్ అమెరికన్ కాంటినెంట్ లొకేషన్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. నౌ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డెన్మార్క్. డెన్మార్క్ వారి యొక్క అధీనంలో ఉంటుంది. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్ సార్, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ వన్, ఇది ఇలా జనరల్గా మనం డిస్కషన్ చేయాల్సిన అంశాలు. ఐలాండ్ అంటే ఏంటి అనేది చెప్పాం. ఇలా విషయాలు జనరల్గా మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకేనమ్మా? ఎస్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఐలాండ్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఇండియాలో మరి ఐలాండ్స్ వచ్చేసి ఏమున్నాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఐలాండ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో దీవులు ఎలా ఏంటి విషయం? ఐలాండ్స్ ఇన్ ఇండియా అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐలాండ్స్ ఇన్ ఇండియా అనే విషయాన్ని చెప్తున్నప్పుడు టోటల్ ఐలాండ్స్, మొత్తం దీవుల యొక్క సముదాయం చూడండి. టోటల్ ఐలాండ్స్ ఇన్ ఇండియా 247 ఐలాండ్స్. టోటల్ ఐలాండ్స్ వచ్చేసి 247 టోటల్ ఐలాండ్స్. అవుట్ ఆఫ్ 247, 204 ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్, అంటే బంగాళాఖాతంలో ఉన్నాయి. రిమైనింగ్ ఇక్కడ చూడండి 43 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ రిమైనింగ్ 43 ఐలాండ్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? రిమైనింగ్ 43 ఐలాండ్స్ వేర్? రిమైనింగ్ 43 ఐలాండ్స్ లొకేటెడ్ ఇన్ అరేబియన్ సీ, అండ్ అరేబియన్ సీకి మధ్యలో అరేబియన్ సీ అండ్ ఆల్సో బే, అరేబియన్ సీ అండ్ ఆల్సో గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఓకేనా? అరేబియన్ సీకి గల్ఫ్ ఆఫ్ మన్నార్కి మధ్యలో రిమైనింగ్ ఐలాండ్స్ ఉన్నాయి. కాబట్టి రిమైనింగ్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ అరేబియన్ సీ యాజ్ వెల్ యాజ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్.
అరేబియన్ సీలోను మన్నార్ సింధు శాఖలో ఉన్నాయి. సరే ఎక్కడ ఉంటాయి సార్ అరేబియన్ సీ ఎక్కడ అనేది మీకు నేను ఇప్పుడు డిస్కషన్ చేస్తాను చూడమా. ఎస్ ఓకే, ఇది భారత భూభాగం మనం ఇలా డిస్కషన్ చేస్తున్నాం. ఎస్ ఇలా ఉన్నప్పుడు ఇది భారతదేశం ఇలా ఉంటుందండి. ఇలా భారత భూభాగం ఇలా ఉన్నప్పుడు ఇది మీకు బే ఆఫ్ బెంగాల్ అవుతుంది. బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్, ఇది బంగాళాఖాతపు శాఖ అంటున్నాం. బే ఆఫ్ బెంగాల్, ఇది వచ్చేసి బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతపు శాఖ. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఏ అరేబియన్ సీ బ్రాంచ్. ఇది అరేబియా సముద్రం. ఇట్ ఈస్ ఏ అరేబియన్ సీ. ఓకేనమ్మా, ఇది అరేబియన్ సీ, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటి అంటే ఎస్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్, ఈ దిగువ భాగంలో ఈ భాగాన్ని ఏమంటారంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటారు. ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇది మన్నార్ సింధు శాఖ అంటారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఓకేనా, ఎస్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏంటమ్మది గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఎస్ కాబట్టి ఇక్కడ చూడండి, వన్ ఈజ్ టోటల్ ఐలాండ్స్ 247. 204 islands are located in Bay of Bengal. Remaining 43 islands are located in Arabian Sea and Gulf of Mannar. ఓకేనా, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకా ఏం డిస్కషన్ చేయాలంటే సరే ఇప్పుడు మరి ఐలాండ్స్ ఏమున్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్పండి అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వన్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి డిస్కషన్ చేద్దాం. వన్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఈ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్? వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్? అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి ఏముంది ఇన్ఫర్మేషన్? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నప్పుడు వన్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఎక్కడున్నాయేమో ఇవి? బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో విస్తరించున్నాయి. బే ఆఫ్ బెంగాల్ వన్ ఈజ్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఎస్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ అంటున్నాం. వన్ ఈజ్. ఓకేనా, ఎస్. ఇక్కడ చూడండి, వన్ ఈజ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆల్సో అరేబియన్ సీ అంటున్నాం. బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ. ఈ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీలో ఉన్నాయన్న. ఎస్, ఓకే, ఇవే మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గా మనం మాట్లాడుతున్నాం. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఏ అండ్ ఎన్ అంటారు. అండమాన్ అండ్ నికోబార్. ఓకేనా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకేనమ్మా, ఎస్. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో ఉన్నాం. మరి బేసికల్గా చెప్పాలంటే ఇదేంటంటే ఇట్ ఆక్యుపైస్ ఎంత ఏరియా అంటే 8,249 స్క్వేర్ కిలోమీటర్స్. 8,249 చదరపు కిలోమీటర్లు అండి. 8,249 స్క్వేర్ కిలోమీటర్స్. 8,249 స్క్వేర్ కిలోమీటర్స్. 8,249 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. బేసికల్గా చెప్పాలంటే అండమాన్ అండ్ నికోబార్ అనేది ఇట్ ఈస్ అన్ యూనియన్ టెరిటరీ అండి. ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇట్ ఈస్ అన్ యూనియన్ టెరిటరీ, ఒక కేంద్ర పాలిత ప్రాంతం.
ఎలాంటి కేంద్రపాలిత ప్రాంతం ఏరియా ప్రకారం అంటే థర్డ్ లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ, థర్డ్ లార్జెస్ట్, మూడవ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం, థర్డ్ లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ యాజ్ పర్ ఏరియా వైజ్. అంటే వైశాల్య రీత్యా మూడవ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతమే ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్, థర్డ్ లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ. ఎంత ఏరియా ఇది? 8,249 స్క్వేర్ కిలోమీటర్స్. ఎక్కడున్నాయి ఇవి? బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయి. ఇట్ ఈస్ అన్ యూనియన్ టెరిటరీ. ఎస్. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమింది, మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి బేసికల్గా చెప్పాలంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఇంకా ఏం డిస్కషన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ అండమాన్ నికోబార్ దీవులు వచ్చేసి బేసికల్గా చెప్పాలంటే రెండు కలిపి, అంటే అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కోసం, అంటే పరిపాలనా సౌలభ్యం. బేసికల్గా రెండు వేరు కుటుంబం ఒకటి చేసిరు, రెండు కలిపారు, అడ్మినిస్ట్రేషన్ కొంచెం ఈజీ అవుతుందనే ఉద్దేశంతో రెండింటిని కలిపారు. కానీ స్ట్రక్చరల్ పరంగా కాబట్టి ఫిజికల్ స్ట్రక్చర్ ప్రకారం వచ్చేసి there are two important comprises. One is Andaman, number two is Nicobar. అంటే ఫిజికల్ స్ట్రక్చర్ ప్రకారం there are two important comprises. One is Andaman and Nicobar అంటున్నాం. ఇవి రెండు వేరు గ్రూపులు అన్నమాట. అండమాన్ వేరు, నికోబార్ వేరు. ఓకేనా? ఎస్. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఇక్కడ కొంతమంది ట్రైబల్ పీపుల్స్ నివసిస్తారు. ఈ రెండింటిలో కామన్గా చెప్తున్నాను, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కొంతమంది ట్రైబల్ పీపుల్స్ నివసిస్తున్నారు. కామన్గా చెప్తున్నాను. ఎవరెవరు సార్ అంటే అండమానీస్ అండ్ నికోబారీస్ అనేవాళ్ళు. అండమానీస్. నెక్స్ట్ వన్ ఈజ్ నికోబారీస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ సెంటినిలీస్. Andamanis, Nicobaris, Sentinelese and Jarawa tribals. Jarawa tribal peoples. Andamanis, Nicobaris, Sentinelese and Jarawa tribals. These are prominent or primitive tribal groups. ప్రధానమైన ఆదిమ తెగలు అండమానీస్, నికోబారీస్, సెంటినిలీస్ అండ్ జరవా ట్రైబల్స్. అండమానీస్, నికోబారీస్, నెక్స్ట్ వన్ సెంటినిలీస్ అండ్ జరవా ట్రైబల్స్. అండమానీస్, నికోబారీస్, సెంటినిలీస్ అండ్ జరవా ట్రైబల్స్. ఎస్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇవి ఇలా ఇంపార్టెంట్ ప్రిమిటివ్ ట్రైబల్స్ అమ్మ. ఇక్కడ మీరు పైన హెడ్డింగ్ ఏం రాసుకోవాలంటే ప్రిమిటివ్ ట్రైబల్స్, ఆదిమ తెగలు. ప్రిమిటివ్ ట్రైబల్స్, ఆదిమ తెగలుగా మనం చెప్పుకుంటున్నాం. ప్రిమిటివ్ ట్రైబల్స్. ఓకే. ప్రిమిటివ్ ట్రైబల్స్. మరి ఇక అండమాన్ వేరు, నికోబార్ వేరు అన్నాను నేను ఇందాకనే. దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ కంప్రైజెస్ అని, అండమాన్ అండ్ నెంబర్ టూ ఈజ్ నికోబార్ అని. మరి ఏంటి అండమాన్ ఏంటి, నికోబార్ ఏంటి అనేది ఒకసారి చూడండి. వన్ ఈజ్ అండమానీస్ అండ్ నికోబారీస్ అంటున్నాం కదా. అండమాన్ అనగానే బేసికల్గా చెప్పాలంటే అండమాన్ అంటున్నాం. అండమాన్ ఐలాండ్స్. అండమాన్ ఐలాండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 categories అండి. వన్ ఈజ్ నార్త్ అండమాన్, నెంబర్ టూ ఈజ్ మిడిల్ అండమాన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ సౌత్ అండమాన్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ లిటిల్ అండమాన్. నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్, ఇలా 4 categoriesగా చెప్తారు. నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. దేర్ ఆర్ 4 categories. అంటే అండమాన్ అనేది నార్త్లో ఉండే భాగాన్ని నార్త్ అండమాన్ అని, సెంటర్లో ఉంటే మిడిల్ అని, నెక్స్ట్ వన్ సౌత్ పార్ట్లో సౌత్ అండమాన్ అని, చిన్న దీవుల సముదాయాన్ని లిటిల్ అండమాన్ అని, ఇలా 4 categoriesగా డివైడ్ చేశారు. నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. ఇక్కడ మరి పెద్దది ఏది సార్ అంటే మిడిల్ అండమాన్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ అండమాన్ గ్రూప్స్. అండమాన్ సముదాయంలో అతిపెద్దది, లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ అండమాన్ గ్రూప్స్. అండమాన్ సముదాయంలో అతిపెద్దది, అండమాన్ గ్రూప్స్లోనే అతిపెద్దది వచ్చేసి ఏంటి అని క్వశ్చన్ అడిగినప్పుడు ద లార్జెస్ట్
island in Andaman groups. That is, Middle Andaman is the largest island. చిన్నది ఏది అంటే Ross is the smallest island. Ross island అంటున్నాం. Ross is the smallest island. Ross is the smallest island in Andaman groups. Ross అనేది అతి చిన్న దీవిగా మనం డిస్కషన్ చేస్తున్నాం. Ross is the smallest island. Ross is the smallest island in Andaman groups. పెద్దదేమో అది. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఏంటి సార్ అది అంటారు. నోట్ అని రాసుకోండి, లేకపోతే డిడ్ యూ నో, మీకు తెలుసా అని రాసుకోండి. డిడ్ యూ నో, ఎస్. ఇక్కడ ఏం రాయాలంటే వన్ ఇస్ నీల్ ఐలాండ్ అని రాసుకోండి. మా నీల్, NEIL, నీల్ ఐలాండ్ అంటున్నాం. వన్ ఇస్ నీల్ ఐలాండ్. మీన్స్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ నీల్ ఐలాండ్ అంటే నౌ ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్, ప్రస్తుతం దీన్ని ఏమంటారంటే నీల్ ఐలాండ్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నీల్ ఐలాండ్ అంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నీల్ ఐలాండ్ అంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నీల్ ఐలాండ్. వన్ ఇస్ నీల్ ఐలాండ్. నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నీల్ ఐలాండ్. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్. రెండవది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాస్ ఐలాండ్ ఉంది, నేతాజీ నీల్ ఐలాండ్ అన్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నీల్ ఐలాండ్ అంటున్నాం. మరి రాసారా ఇది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని రాసారా నీల్ ఐలాండ్ని? కాబట్టి నీల్ ఐలాండ్ ఇది ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ వన్ బేసికల్గా ఇంకేంటంటే ఇది ఇలా విషయాలు నీల్ ఐలాండ్ అన్నాం. ఇంకొకటి నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి ఏమంటారంటే నికోబార్. నికోబార్ ఐలాండ్స్, నికోబార్ దీవుల్ని ఏమంటారో ఒకసారి చూడండి. నికోబార్ ఐలాండ్స్ని స్వరాజ్య ఐలాండ్స్ అంటారు. స్వరాజ్య దీవులు అంటారు. స్వరాజ్య ఐలాండ్స్, స్వరాజ్య ఐలాండ్స్, స్వరాజ్య దీవులు అంటారండి వీటిని. స్వరాజ్య ఐలాండ్స్, స్వరాజ్య ఐలాండ్స్ అని జనరల్గా ఇలా డిస్కషన్ చేస్తాం. అది అంతవరకు అలా అయిపోయింది. ఓకేనమ్మా? ఎస్. ఇప్పుడు ఏం రాస్తారంటే అండమాన్ ఐలాండ్స్, వాల్కెనిక్ ఐలాండ్స్ ఇన్ అండమాన్ అని రాసుకోండి. అంటే అగ్నిపర్వత దీవులు ఏమున్నాయి అండమాన్ దీవుల్లో. వాల్కెనిక్ ఐలాండ్స్ in Andaman groups. One is volcanic islands. Volcanic islands in Andaman groups. ఏమున్నాయి ఒకసారి చూడండి. వాల్కెనిక్ ఐలాండ్స్, వాట్ ఆర్ దే? There one is volcanic islands. One is barren volcanic island. Barren volcanic island. Barren volcanic island. Number 2 is Narcondam. Volcanic island. One is barren, number 2 is Narcondam. One is barren volcanic island, number 2 is Narcondam volcanic island. There are two types of volcanic islands. One is barren volcanic island, number 2 is Narcondam volcanic island. Okay ma? Yes. One is a barren volcanic island, number 2 is Narcondam
volcanic island. There are two types of volcanic islands. ఇక్కడ కింద మీరు ఏం రాస్తారంటే బ్యారన్ వాల్కెనిక్ ఐలాండ్ అనేది ఎక్కడ ఉంది, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. చూడండి ఇక్కడ బ్యారన్ వాల్కెనిక్ ఐలాండ్ అన్నాడు. ఈ బ్యారన్ వాల్కెనిక్ ఐలాండ్ ఈజ్ ఇన్ మిడిల్ అండమాన్ అండి, మధ్య అండమాన్లో ఉంటుంది. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మిడిల్ అండమాన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మిడిల్ అండమాన్, మధ్య అండమాన్లో ఉంది. మిడిల్ అండమాన్. అకార్డింగ్ టు వాల్కెనిక్ ఎరప్షన్, అకార్డింగ్ టు వాల్కెనిక్ ఎరప్షన్ అంటున్నాం, అంటే వాల్కెనిక్ యాజ్ పర్ వాల్కెనిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటనాన్ని బట్టి, యాజ్ పర్ వాల్కెనిక్ ఎరప్షన్ ఇట్స్ బిలాంగ్స్ టు యాక్టివ్ వాల్కెనో. యాక్టివ్ వాల్కెనో యొక్క క్రియాశీల అగ్నిపర్వతంగా చెప్పడం జరుగుతుంది. ఏమంటారండి దీన్ని? యాక్టివ్ వాల్కెనో, క్రియాశీల అగ్నిపర్వతం అంటారు. యాక్టివ్ వాల్కెనో. అకార్డింగ్ టు వాల్కెనిక్ ఎరప్షన్ ఇది ఎలాంటిదమ్మా? పేలుతాయి కదా అగ్నిపర్వతాలు, కాబట్టి అలా పేలే గుణాన్ని బట్టి ఎలా చెప్తారంటే 3 కేటగిరీస్గా చెప్తారు. యాక్టివ్ అని, డార్మెంట్ అని, ఎక్స్టింక్ట్ అని. మరి ఇది ఎలాంటిది సార్ అంటే ఫ్రీక్వెంట్గా ఎరప్ట్ అవుతుంది, కాబట్టి ఇట్ ఈస్ యాక్టివ్ వాల్కెనో. ఇది క్రియాశీల అగ్నిపర్వతం. వాల్కెనిక్ బ్యారన్ వాల్కెనో వచ్చేసి వాల్కెనిక్ ఎరప్షన్ బట్టి ఇట్ ఈస్ అన్ యాక్టివ్ వాల్కెనో, క్రియాశీల అగ్నిపర్వతం. రెండవది నార్కోండం ఉంది కదా, ఇది వచ్చేసి వాల్కెనిక్ ఎరప్షన్ ప్రకారం, యాజ్ పర్ వాల్కెనిక్ ఎరప్షన్, అకార్డింగ్ టు వాల్కెనిక్ ఎరప్షన్ అంటే విస్ఫోటనాన్ని బట్టి, అకార్డింగ్ టు వాల్కెనిక్ ఎరప్షన్ విస్ఫోటనాన్ని బట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే ఎక్స్టింక్ట్ అంటారు. ఎక్స్టింక్ట్ వాల్కెనో అని పిలవడం జరుగుతుంది. ఎక్స్టింక్ట్ వాల్కెనో అంటారు. అంటే తెలుగులో ఏమంటారు అంటే విలుప్త అని పిలుస్తారు. విలుప్త అగ్నిపర్వతం, దీన్నేమో క్రియాశీల అంటారు. ఇంగ్లీష్లో యాక్టివ్ అని పిలిస్తే మరి దీన్ని ఏమంటారు సార్ అంటే ఎక్స్టింక్ట్ అంటారు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. అకార్డింగ్ టు వాల్కెనిక్ ఎరప్షన్ ప్రకారం ఇలా 3 కేటగిరీస్గా చెప్తారు. మరి ఇవి మన దగ్గర ఉండేటివి ఏ రకమైనవి అనేది క్వశ్చన్ అడిగినప్పుడు మన దగ్గర వచ్చేసి ఇవి ప్రధానంగా ఇలా ఉన్నాయండి. ఓకేనా? ఎస్. విలుప్త అని, యాక్టివ్ వాల్కెనోని ఇలా విషయాలు డిస్కషన్ చేశాం. కాబట్టి ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. యాక్టివ్ వాల్కెనో అని, విలుప్త అగ్నిపర్వతం. ఇది ఎక్కడుంది మరి ఈ యొక్క నార్కోండం అనేది? ఈ నార్కోండం వాల్కెనో అనేది నార్త్ అండమాన్లో ఉంటుందండి. నార్త్ అండమాన్, ఉత్తర అండమాన్లో. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మిడిల్ అండమాన్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నార్త్ అండమాన్. మన గతంలో ఇలానే క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా? ఎస్.